everyone, welcome to Telugu One Academy and to our program MAP for TGPSC and APPSC Mains Answer Writing Program. So, we are discussing the polity question and answers. So far, we have covered the evolution of the Constitution, role of drafting committee, fundamental philosophy, preamble, salient features, basic structures, and amendment as well. We had also seen fundamental rights as well. In this session, let us discuss about DPSPs related questions. Right. So let's start. Part 4 of the Indian Constitution has a great value as it provides for social and economic democracy. In light of the above statement, discuss the importance and the limitations of this part of the Constitution. See, there is two parts. First part, it's asking about, it's only giving a statement. Part 4 of the Indian Constitution has great value as it provides for social and economic democracy. See, in the light of the above statement, discuss the importance and limitations of this part of the కాన్స్టిట్యూషన్. క్వశ్చన్ అనేది ఏమడుతున్నారు, ఇంపార్టెన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడుగుతున్నారు. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమడుతున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్లో దే ప్రమోట్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అని చెప్పడం జరిగింది. రైట్, కానీ మనం రాయాల్సింది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఇంపార్టెన్స్ రాసేప్పుడు వీ హ్యావ్ టు లింక్ ఇట్ టు ద సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లో ఈ రెండు పాయింట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. రైట్, లిమిటేషన్ సెపరేట్గా రాయాలి. సో టాపిక్ ఈస్ డిపిఎస్పి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. ఇంట్రడక్షన్ డిపిఎస్పి గురించి రాయాలి. హౌ డు యూ రైట్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ డిపిఎస్పి? ఫస్ట్ యూ మెన్షన్ ద పార్ట్. సో దే ఆర్ ఎన్షర్డ్ ఇన్ ద పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్స్ 36 to 51. What is the objective? What is the objective? To provide certain ideals for the government that to keep in mind while formulating policies and enacting the laws. So DPSPs ఏం చేస్తాయి, కొన్ని ఐడియల్స్ని ప్రొవైడ్ చేస్తాయి which have to be kept in mind by the government while framing laws as well as policies. సో ఇవి కొన్ని ప్రిన్సిపల్స్ని ఆర్ ఐడియల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. దే give for certain ideals that should be kept in mind by the government while framing laws and policies. సో ఈ ఇంట్రడక్షన్ని మనం ప్రతి క్వశ్చన్కి ఏ డిపిఎస్పి రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సేమ్ ఇంట్రడక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఆఫ్టర్ రైటింగ్ ది ఇంట్రడక్షన్ వీ హ్యావ్ టు రైట్ ఏ లింక్ పేరా. రైట్, లింక్ పేరా. సో లింక్ పేరా రాయడానికి ఫీచర్ ఆఫ్ డిపిఎస్పిని యూజ్ చేసుకుంటూ ఏదైతే మనకి క్వశ్చన్లో అడిగారో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి లింక్ చేయాలి. అప్పుడు మంచి ఇంట్రడక్షన్ అనేది ఒక ఫ్లో అనేది వస్తూ ఉంటుంది. దో దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్, దీస్ ప్రిన్సిపల్స్ లే డౌన్ ఇన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ దే ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ యాజ్ సీన్ బిలో, యాజ్ డిస్కస్డ్ బిలో. రైట్, సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిపిఎస్పీస్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని లింక్ పేరా అని రాయడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఫీచర్స్ని మనం హైలైట్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఏదైతే లింక్ పేరా ఫ్లో ఉండడానికి లింక్ పేరా కూడా రాస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏదైతే మనల్ని క్వశ్చన్ అడిగారో వాటిని ఆ స్టేట్మెంట్ కూడా జస్టిఫై చేయడం జరుగుతుంది. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ బికాస్ దే ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీస్ త్రూ వెల్ఫేర్ స్టేట్, as discussed below. First thing first, what is the importance? They complement the fundamental rights. Fundamental rights are mentioned in the part 3 of the Indian Constitution. They aim to provide the civil and political rights such as right to freedom, assembly and life and liberty. Right, so they aim to secure the citizens civil and political rights. DPSPs aim to secure the socio and economic rights such as right to work, education and public assistance in cases of unemployment, old age and sickness. రైట్, సో ఇవి రెండు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి ఒకదానికొకటి. ఇక్కడ రైట్ టు లైఫ్ అనేది ఉంది. రైట్ టు లైఫ్ ఉన్నప్పుడు రైట్ టు లైఫ్లో రైట్ టు లైవ్లీహుడ్ కూడా ఉండాలి కదా. రైట్, సో రైట్ టు లైవ్లీహుడ్, మంచి ఇన్కమ్ ఉంటేనే, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటేనే ఒక లైఫ్ అనేది
హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో రైట్ టు లైఫ్ ఉండాలంటే రైట్ టు లైవ్లీహుడ్ కూడా ఉండాలి, రైట్. డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఈవెన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిపిఎస్పీస్ లీడ్ టు ద గ్రేటర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డిపిఎస్పీస్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా ఫండమెంటల్ రైట్స్ని ఫుల్లెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్లో ఎంజాయ్ చేయగలుగుతారు సిటిజన్స్, రైట్. So example, we have to write an example. Example is Article 21 guarantees for right to life and personal liberty. Article 39A under DPSP mandates the states to ensure the right to adequate means of livelihood for all citizens. Livelihood ఉన్నప్పుడే లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, ఫండమెంటల్ రైట్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాము. సో హెన్స్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్, దే కాంప్లిమెంట్ విత్ ఈచ్ అదర్. సెకండ్ థింగ్ ఈస్ సోషియో ఎకనామిక్ బ్లూ ప్రింట్. DPSPs provide for a framework for socio-economic development of the country. It provides for a framework for the socio-economic program and development for the country while realizing the ideals of justice, liberty, equality, and fraternity. Article 38 and Article 39A direct the state to promote the welfare of the people by securing the social order in which the justice, the social, economic, political prevails, right. So these articles guide the state to reduce the inequalities. These articles guide the state to reduce the inequalities and ensure the equitable distribution of wealth and resources and to promote the equal opportunities among the citizens. Thus they provide for a socio-economic blueprint. At the same time, welfare state vision. DPSPs embody the concept of welfare state. DPSPs embody the concept of welfare state, where the government takes the primary responsibility for the welfare of the citizens by providing the essential services and a decent standard of living. So DPSPs అనేవి ఏదైతే వెల్ఫేర్ స్టేట్ ఉందో దే ఎంబాడీ ద ప్రిన్సిపల్, ద కాన్సెప్ట్, రైట్. సో ఇక్కడ ఏం చేస్తుంది, గవర్నమెంట్ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఒక వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి త్రూ ఎన్షూరింగ్ ద వెల్-బీయింగ్ ఆఫ్ ద సిటిజన్స్ బై ప్రొవైడింగ్ సర్టెన్ బేసిక్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎన్షూర్ చేయడం ద్వారా వెల్-బీయింగ్ ఆఫ్ ద సిటిజన్ని సెక్యూర్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. It's both bi-directional, right. So welfare state concept. At the same time, judicial reference. So these DPSPs have utility in the judicial interpretation as well. DPSPs are not enforceable by the courts, but they serve as a reference point for judiciary when interpreting the validity and constitutionality of the laws. So these ensure that laws are aligned with the socio-economic propriety. సో ఎప్పుడైతే లాస్ని ఎనాక్ట్ చేస్తున్నామో ఆ లాస్ అనేవి సోషియో ఎకనామిక్ వాల్యూస్తో సోషియో ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేయడానికి ఉన్నాయా లేదా అనేది చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కోర్ట్స్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది అవ్వవు, బట్ ఏవైతే లాస్ అనేవి చేస్తారో ఆ లాస్ అనేది డిపిఎస్పిస్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తున్నామా లేదా అనేది యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మినర్వా మిల్స్ కేసులో ఏమని చెప్పారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సో హార్మోనీ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిస్ ఆర్ ద ఎసెన్షియల్ ఫీచర్, ఇన్ఫ్యాక్ట్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా చెప్పడం జరిగింది. సో దీస్ థింగ్స్ ఎన్ష్యూర్ ద జ్యుడిషియరీ interpretation of the laws as well. At the same time, they also helpful in incorporating the ideology, Gandhian and liberal ideas. DPSPs integrate various ideologies including Gandhian principles of self-sufficiency, rural development, and liberal ideas of individual freedom, social welfare, right. So these include Gandhian ideologies as well as liberal ideologies, thus providing for a balanced socio-economic development.
development. Article 43, 46, 47 promote for the cottage industries and educational and economic interests of the weaker sections of the society, and aim for the improvement of the public health reflected in the initiatives like a promotion of Khadi and village industries, reservations for and SCs and STs. At the same time, these have the moral obligations for the fulfillment of this, because they are not legally enforceable. Although they are not legally enforceable, DPSPs force for a moral obligation on the state to apply these principles in policy making and guiding the government in creating laws and policies that aim to benefit the public at large. Though these are not enforceable, they create the moral obligation on the state authorities to use these principles in the lawmaking process to benefit the citizens. Example, Article 44 aims for the UCC, Uniform Civil Code, reflecting the state's moral duty to ensure the uniformity in the personal laws and thereby promoting the national integration aspect as well, right? So, uniformity and national integration. Another thing is enhancing the fundamental rights. We had seen the first one itself, enhancing the fundamental rights. The fulfillment of DPSPs lead to the fullest possible implementation of fundamental rights. They create a favorable atmosphere for the full and proper enjoyment of the fundamental rights by the citizens. Example, we had seen right to education under Article 21A was inspired by Article 45, which directs the state to provide free and compulsory education for the children. Now it was acted as a Article 21A, where it provides free education for 6 to 14 years children. 6 to 14 years children. At the same time, there are certain limitations of this DPSPs. Limitations ఉన్నాయి DPSPs కి, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటి? దే ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. DPSPs అనేవి ఎన్ఫోర్సబుల్ గా చేయబడవు. ఎన్ఫోర్స్మెంట్ అనేది కోర్ట్స్ చేత ఎన్ఫోర్స్ చేయబడవు. సో ఒకవేళ గవర్నమెంట్ అనేది వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనుకోండి, సో దెర్ ఈస్ నో రీగల్ రెమెడీ. రీగల్ గా వెళ్ళేసి మనం కోర్టులో కేసు ఫైల్ చేసేసి సర్టెన్ DPSPs ని మాకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి కోర్టు ద్వారా ఎన్ఫోర్స్మెంట్ ని చేయలేము. దెర్ ఇస్ నో రెమెడీ అవైలబుల్ టు ద సిటిజన్స్. ఫండమెంటల్ రైట్స్ లో అలా ఉంటుందా? ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 కింద సుప్రీంకోర్టు హైకోర్ట్స్ కి వెళ్ళి వాటిని ఎన్ఫోర్స్ చేయమని చెప్పడానికి గల స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ వాటికి ఆ స్కోప్ ఉండదు. దిస్ లిమిట్స్ ద ప్రాక్టికల్ ఇంపాక్ట్ ఆఫ్ ద DPSPs. దిస్ లిమిట్ ద ప్రాక్టికల్ ఇంపాక్ట్ ఆఫ్ ద DPSPs. So they are not legally enforceable. At the same time, there could be chances for constitutional conflicts as well. Constitutional conflicts. DPSPs ఏం చేస్తాయి? Sometimes different organs of the government మధ్యలో, like even the center and the state, and the center and the president, and the chief minister and the governor, different organs మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఎందుకు? డిఫరెంట్ పీపుల్ యొక్క ఐడియాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని స్టేట్స్ అనేవి వెల్ఫేర్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కొన్ని స్టేట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాయి. వెరాస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఐడియాలజీ అనేది వేరేదే ఉండవచ్చు. సో దెర్ కుడ్ బి ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద లాస్. సో లాస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఐడియాలజీ వేరే ఉండొచ్చు. ప్రెసిడెంట్ హిస్ ఆర్ హర్ ఒపీనియన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు లా ప్రకారం. సో దెర్ కుడ్ బి ఏ కాన్ఫ్లిక్ట్, రైట్? కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్స్కి ఆస్కారం అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాన్ఫ్లిక్ట్స్ విత్ ద fundamental rights. Implementation of DPSPs may require restricting fundamental rights, right? So thereby potential conflicts between DPSPs and fundamental rights. ఫండమెంటల్ రైట్స్ కి DPSPs కి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? కొన్ని ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ ట్రై చేస్తూ ఉంటుందో ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, రైట్? సో దీని ద్వారా ఏమవుతుంది? దెర్ కుడ్ బి ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ. రైట్ టు ప్రాపర్టీ, ఫస్ట్ టైంలో మనం చూసాం రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండింది. అప్పుడు ఏం జరిగింది? స్టేట్ అనేది వెల్ఫేర్ స్టేట్ని ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి
ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకున్నప్పుడు, ల్యాండ్ అక్వైర్ చేసుకోవాలనుకున్నప్పుడు, రైట్ టు ప్రాపర్టీ ఉన్నప్పుడు దే కుడ్ నాట్ ఫోర్స్ఫుల్లీ అక్వైర్ ద ల్యాండ్స్, రైట్. హెన్స్ దే హ్యావ్ కమ్ అప్ విత్ అనదర్ అమెండ్మెంట్ యాక్ట్ టు రిమూవ్ దిస్ రైట్ టు ప్రాపర్టీ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఇట్ సెల్ఫ్. సో ఫండమెంటల్ రైట్ గానే తీసేయడం జరిగింది. సో ఎప్పుడైతే డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి లాస్ ఎనాక్ట్ చేశారో అవి ఫండమెంటల్ రైట్స్తో కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ యాజ్ వీ హావ్ డిస్కస్, దెర్ ఇస్ నో రెమెడీ ఫర్ వయలేషన్. రెమెడీ ఫర్ వయలేషన్. ఫండమెంటల్ రైట్స్ యొక్క వయలేషన్ జరిగితే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ రెమెడీ లేకపోవడం వల్ల వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంపాక్ట్ అనేది లెజిస్లేషన్ యొక్క చేస్తే ఉండొచ్చు, లెజిస్లేటివ్ ద్వారా రైట్స్ వస్తే ఉండొచ్చు, బట్ రైట్స్ లేనప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లాస్ కెనాట్ బి స్ట్రక్ డౌన్ బై ద కోర్ట్స్ ఫర్ వయలేటింగ్ డిపిఎస్పీస్ యాజ్ వెల్. వెరాజ్ ఫండమెంటల్ రైట్స్కి ఎక్కడైనా వైలేట్ చేస్తున్నప్పుడు, ఫండమెంటల్ రైట్స్ని ఏదైనా లాస్ అనేది వైలేట్ చేస్తున్నప్పుడు we can declare them as unconstitutional or ultra vires to the constitution, thereby we can struck down particular laws. బట్ ఇక్కడ ఏవైతే డిపిఎస్పీస్ని వైలేట్ చేస్తున్నందుకు ఎటువంటి లాస్ని, ఏ లాని కూడా మనం స్ట్రక్ డౌన్ చేయలేము, రైట్. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, వాటి యొక్క ఎన్ఫోర్సబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ద ఇంపాక్ట్ యొక్క లెజిస్లేషన్స్ ఏవైతే క్రియేట్ చేశారో ఆ లెజిస్లేషన్స్ మీద ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది, రైట్. సో కంక్లూజన్ ఏం చేయాలి? కంక్లూజన్ లిమిటేషన్స్ ఎప్పుడైనా రాసినా కూడా, డిస్పైట్ దీస్ లిమిటేషన్ దేర్ ఆర్ సర్టెన్ యూటిలిటీస్. ఏవైతే యూటిలిటీస్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయండి. ఇంకా చేయాల్సిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, వే ఫార్వర్డ్ ఏంటి అది కూడా రాయండి కంక్లూజన్లో, రైట్. లిమిటేషన్స్ అడిగినప్పుడు డిస్పైట్ దే ఆర్ నాన్ జస్టిసబుల్, గవర్నమెంట్ రెస్ట్ అపాన్ ద popular vote, can hardly ignore the DPSPs while shaping its policy and will have to answer before the electorate. See, కోర్ట్స్లో ఎన్ఫోర్స్మెంట్ చేయబడవు, బట్ ఎలక్టోరేట్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, ఓటర్స్ మే టర్న్ డౌన్ దీస్ పర్టికులర్ పొలిటికల్ పార్టీస్. ఓటర్ మే నాట్ ఓట్ ఫర్ దీస్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ అనేది ఓటింగ్ ద్వారానే పాపులర్ ఓట్ ద్వారానే అధికారంలోకి రావడం అనేది జరుగుతూ ఉండేది. సో అలా అధికారంలోకి వచ్చే ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో డిపిఎస్పీస్ని అంత లైట్గా తీసుకోవు. దే do not take these principles in a light manner, because implementation of these things effectively will secure the appreciation from the electorate, right. So hence these political parties may not take these principles in a light manner. Hence we need to create a public opinion and awareness, not just the judicial proceedings, to fulfill these aspects, these principles. So awakened public opinion is the need of the hour. Creating a public opinion is the need of the hour. Let us look into another one. A number of judicial pronouncements and constitutional amendments have altered the balance between fundamental rights and DPSPs, that means directive principle of state, since the commencement of the constitution. Analyze. See, the question is asking for the relationship between the fundamental rights and DPSPs. They themselves, the question itself is saying there are number of judicial pronouncements and constitutional amendments that have altered the balance between the fundamental rights and DPSPs since the commencement of the constitution. Analyze అన్నప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన టాపిక్ని రైట్ వేరియస్ కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తూ ఒక్కొక్క దాన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా కంక్లూషన్ రాయాల్సి ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ అ జస్టిఫికేషన్. కీవర్డ్ అనేది ఎనలైజ్ అనే కీవర్డ్కి ఎలా రాయాలి, ఇచ్చిన టాపిక్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. వీ హ్యావ్ టు కంపార్ట్మెంటలైజ్, వీ హ్యావ్ టు డివైడ్ ద టాపిక్ ఇంటూ వేరియస్ డైమెన్షన్, దెన్ ఎనలైజ్, ప్రొవైడ్ ద జస్టిఫికేషన్ ఫ్రమ్ ఈచ్ డైమెన్షన్, దెన్ కమ్ టు ఏ కంక్లూషన్, దెన్ డ్రా ఏ కంక్లూషన్. దట్ ఈస్ అ జస్టిఫికేషన్ గివెన్ ఫర్ ద కీవర్డ్ ఎనలైజ్, రైట్. ఇక్కడ వచ్చేసి we have to mention and finally we have to come to a conclusion. ప్రజెంట్ పొజిషన్ ఏంటి అనేది కూడా రాయాల్సి ఉంటుంది, రైట్. ఇంట్రడక్షన్ వచ్చేసి ఏంటి, టాపిక్ వచ్చేసి దిస్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పీస్, రైట్. ఇక్కడ ఫ్యాక్చువల్ పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 అనొచ్చు, పార్ట్ 4 అనొచ్చు, రైట్. బట్
రెండింటి మధ్యలో ఉన్న బేసిక్స్ ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్స్లోని డిఫరెన్స్ రాయడం ద్వారా ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుందో మనం రాయవచ్చు. ఫండమెంటల్ రైట్స్ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ద జస్టిషియబుల్ నేచర్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ రైట్స్. ఎందుకు వీటి ద్వారా కోర్టుకు వెళ్ళొచ్చు. బట్ దెర్ ఈస్ అనదర్ జస్టిఫికేషన్ ఫర్ దిస్. ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్. ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉందో moral obligation, justiciable nature of the fundamental rights and moral obligation of the state to implement the DPSPs, right, have led to the conflicts. ఇక్కడ need why there is a conflict అని అడగలేదు, బట్ దీన్ని క్రియేటివ్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇంట్రడక్షన్ని ఫ్యాక్చువల్ పాయింట్ రాయకుండా ఒక వాల్యూ అడిషన్ని యాడ్ చేస్తున్నాము, ఒక వాల్యూ అడిషన్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది, రైట్. So this way, after writing the introduction, you have to mention the statement itself. There are various judicial pronouncements. There are various judicial pronouncements and constitutional amendments have altered the changed the balance between the fundamental rights and DPSPs as mentioned below. First case ఏంటి? చెంపకం దొరై కేస్ 1951లో ఈ కేసు అనేది ఫైల్ కావడం అనేది జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి మధ్యలో ఇష్యూ వచ్చినట్లయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రివైల్ అవుతూ ఉంటాయి. హౌవెవర్ ఫండమెంటల్ రైట్స్ అనేవి పర్మనెంట్ కాదు, సాక్రోసెంట్ కాదు. దే కెన్ బి అమెండెడ్ బై టు గివ్ ఎ వేఫర్ టు గివ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ డిపిఎస్పీస్ అని చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం బట్ దే కెన్ బి amended to give effect to the DPSPs, to give effective to the DPSPs అని చెప్పడం జరిగింది. ఫస్ట్ దానిలో చెంపకం దొరై కేసులో ఫండమెంటల్ రైట్స్ అనేవి సుప్రీం అని చెప్పడం జరిగింది. సో ఎట్ ది సేమ్ టైం వాటిని అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సెకండ్ టైం వచ్చింది కేసు వచ్చేసి గోలక్నాథ్ కేసు అనేది 1967లో రావడం జరిగింది. గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇమ్యూటబుల్ వాటిని టచ్ చేయడానికి లేదు, సాక్రసెంట్ అని చెప్పడం, ట్రాన్సిడెంటల్ అని చెప్పడం జరిగింది. వాటిని క్రాస్ చేయలేరు, ఇమ్యూటబుల్, ఖచ్చితంగా వాటిని చేంజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం ద్వారా ఏం జరిగింది? ఫండమెంటల్ రైట్స్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అమెండబుల్ నేచర్ ఉందో డిపిఎస్పీస్కి అమెండమెంట్ ఏదైతే ఉందో అవి తీసేయడం జరిగింది. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం అండ్ సాక్రోసాంట్ అనేది చెంపకం దొరై కేసులో ఏదైతే గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది. గోలక్నాథ్ కేసులో ముందుగా ఏం చెప్పడం జరిగింది? చెంపకం దొరై కేసులో దే ఆర్ సుప్రీం అండ్ కెన్ బి అమెండెడ్. ఈ అమెండబుల్ ఆస్పెక్ట్ అనేది గోలక్నాథ్ కేసులో తీసివేయడం జరిగింది, రైట్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి వచ్చాయి. 24th and 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేది రావడం జరిగింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు? పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఏ పార్ట్ అయినా కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ప్రొవిజన్స్ అయినా చేంజ్ చేయడానికి అధికారం ఉంది అని 24th అమెండ్మెంట్ యాక్ట్లో ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు జరిగింది? చెంపకం దొరై రాజన్ కేసులో జరిగింది 1951లో. 1951లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్, ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినట్లయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రివేల్ అవుతాయి ఓవర్ డిపిఎస్పీ కంటే ఫండమెంటల్ రైట్స్కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సుప్రీం అని చెప్పడం జరిగింది. హవెవర్ కానీ డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది, అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి? ఫైనల్ పొజిషన్ ఏంటిది? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్, ఫండమెంటల్ రైట్స్ వుడ్ ప్రివైల్ ఓవర్ డిపిఎస్పీస్. హౌఎవర్ there is a provision for altering the fundamental rights for the implementation of DPSPs. Hence we can say that fundamental rights are supreme but they can be amended, రైట్. సో సెకండ్ కేసు అనేది ఎప్పుడు జరిగింది? గోలక్నాథ్ కేసు 1967లో జరగడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇక్కడ పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం లేదు అని చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇమ్యూటబుల్, ట్రాన్సిడెంటల్ అండ్ సాక్రోసాంట్ అని చెప్పడం జరిగింది. సో
వీటిని ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ అనేది చేంజ్ చేయలేదు అని చెప్పడం జరిగింది. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టేటెడ్ దట్ ఫండమెంటల్ రైట్స్ కుడ్ నాట్ బి అమెండెడ్ అండ్ కన్సిడర్డ్ దెమ్ యాజ్ సాక్రోసాంట్, ఇమ్యూటబుల్ అండ్ ట్రాన్సెండెంటల్. సో వీటిని చేంజ్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. సో ఫైనల్ పొజిషన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం, దట్ మీన్స్ దే ఆర్ సాక్రోసాంట్, దే కెనాట్ బి ఆల్టర్డ్ టు ఇంప్లిమెంట్ ద డిపిఎస్పీస్ యాజ్ వెల్. రైట్. సో దీనికి తగినట్టుగా పార్లమెంట్ అనేది రెస్పాండ్ అయింది. పార్లమెంట్ రెస్పాండ్ అయిపోయి అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 24th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేయడం జరిగింది? పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ పార్ట్ అయినా కూడా అమెండ్ చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంది, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్తో సహా కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్నైనా కూడా అమెండ్ చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంది అని చెప్పడం జరిగింది 24th అమెండ్మెంట్ యాక్ట్లో. 25th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు? 31C ఇంక్లూడ్ చేశారు. ఆర్టికల్ 31C ఇంక్లూడ్ చేశారు. ఎందుకు? ఇందులో ఏవైతే లాస్ అనేవి ఇంక్లూడ్ చేస్తారో ఆ లాస్ అనేవి ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 39Cకి ఇంప్లిమెంట్ చేయడం కోసం చేయడం జరుగుతుంది. సో అందువల్ల వీటిని ఇందులో ఇంక్లూడ్ చేసిన లాస్ని ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 31 వయోలేట్ అవుతుందని చెప్పి కోర్ట్స్కి వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది. సో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ ఇన్సర్టెడ్ ఏ క్లాస్ 31C, right, wherein the laws that are trying to give effect to the article 39B and 39C cannot be challenged in the court of law for their violation of article 14, article 19 and article 31. So it also stated the judicial review అనేది అప్లికబుల్ అవ్వదు అని చెప్పేసి, ఏవైతే లాస్ ఉన్నాయో ఆ లాస్కి జ్యుడిషియల్ రివ్యూ అప్లికబుల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. సో జ్యుడిషియల్ రివ్యూ కెనాట్ బి అప్లైడ్ ఫర్ దీస్ లాస్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు అనేది రావడం జరిగింది. ఫేమస్ కేశవానంద భారతి కేసు 1973. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు? ఏదైతే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో అది ఓకే, అది సరి అయినది అని చెప్పడం జరిగింది. 25th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చెప్పింది? 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఏవైతే యాక్ట్స్ని ఎనాక్ట్ చేస్తారో ఆ యాక్ట్స్ని వైలేషన్ ఆఫ్ 14 అండ్ 19 అండ్ 31 కింద నల్ అండ్ వాయిడ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో వీటిని 31Cలో పొందుపరచడం జరిగింది. Supreme Court has said this is fine, we don't have any issue with these things. But how can you say that judicial review is not applicable to these things? Because judicial review is a part of basic structure. This is applicable to everything. That is coming in conflict with Article 13 and Article 32. You may enact certain laws and say it that is not applicable, right? That may not be challenged in the court. But judicial review అనేది రాదు అని చెప్పడం అనేది సబబు కాదు అని చెప్పడం జరిగింది. హెన్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూషనల్ ఇన్వాలిడ్ గా గుర్తించడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లై అవుతుంది అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఏం చేశారు? పార్లమెంట్ వచ్చేసి అనదర్ యాక్ట్తో వచ్చింది, 42nd అమెండ్మెంట్ యాక్ట్తో రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేశారు? ఆర్టికల్ 31Cలో ఎర్లియర్ ఏం చేశారు? ఓన్లీ 39B అండ్ 39C రిలేటెడ్ లాస్ మాత్రమే ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. బట్ ఇందులో ఇప్పుడు అలా కాదు, ఎనీ లా, ఎనీ ఆర్టికల్ అని చెప్పడం జరిగింది. ఎనీ లా దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ 31C cannot be challenged for violation of 14, 19, 31 అని చెప్పడం జరిగింది. సో ఆర్టికల్ 31Cలో ఏదైతే కరెక్ట్ అని చెప్పారు కాబట్టి ఈ 31C కింద మిగిలిన ఆర్టికల్స్ అన్నింటికి లాస్ తీసుకురావడం అనేది జరిగింది. ఎర్లియర్ దే వర్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ 39B and 39C. Now they have changed this provision to cover all the articles, all the laws, right? Virtually whichever the laws that are enacted and enshrined under Article 31C, they cannot be challenged in the court of law for violation of Article 14, 19, 31 అని చెప్పడం జరిగింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. తర్వాత ఏం జరిగింది? మినర్వా మిల్స్ కేస్, ఫేమస్ మినర్వా మిల్ కేస్ 1980. ఇట్ హాస్ సెడ్ ఏదైతే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ as far as it is concerning these provisions, it has struck down these provisions
and it has restored the earlier position of Article 31C, thus limiting the scope only for Article 31B and Article 31C. Right. So ఏదైతే అన్ని లాస్ కి అమెండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది తీసివేయడం జరిగింది. ఇట్ హాస్ రిస్టోర్డ్ ఆర్టికల్ 31C టు ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్. ఎట్ ద సేమ్ టైం ఏమని చెప్పారు, దెర్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అనేది చెప్పడం జరిగింది. రైట్, ఫండమెంటల్ రైట్స్ కి డిపిఎస్పీ అనేది ఒక బ్యాలెన్స్ అనేది ఉంది. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అని చెప్పడం జరిగింది. దెర్ ఈస్ ఎ కోర్ కమిట్మెంట్ టు ద సోషల్ రెవల్యూషన్ వైల్ ప్రొటెక్టింగ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ అని ఎక్స్ప్లిసిట్ గా చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ పొజిషన్? ప్రజెంట్ పొజిషన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అనేవి they enjoy the supremacy over the directive principles. However, ఇది ఉంది కి however, fundamental rights can be altered to implement to give effect to the DPSPs without altering the basic structure of the constitution. Without altering the basic structure of the constitution. Fundamental rights అనేవి supreme గా ఉంటాయి. Supremacy, they enjoy the supremacy over the DPSPs because they are being considered as a justiciable in nature. So at the same time fundamental rights ని చేంజ్ చేయొచ్చు DPSP కి ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ అనదర్ క్యావియేట్, వితౌట్ ఆల్టరింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏవైతే ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేయవచ్చు ఇక్కడ. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడం జరిగింది, ఎర్లియర్ డిపిఎస్పీలో ఉంది. సో ఫండమెంటల్ రైట్స్ ని ఆల్టర్ చేశారు బట్ వితౌట్ చేంజింగ్ ద బేసిక్ స్ట్రక్చర్, వితౌట్ అఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో ఇది ప్రజెంట్ పొజిషన్. కంక్లూషన్ ఏంటి? బ్యాలెన్స్డ్ గా రాయాలి. ఇలాంటి వాటికి రెండింటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒకే వైపు ఒకటే గ్రేట్, ఫండమెంటల్ రైట్స్ గ్రేట్ అనొద్దు, డిపిఎస్పీస్ అనేది గ్రేట్ అనకూడదు. దర్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎన్ష్యూర్స్ దట్ ఇండివిజువల్ లిబర్టీస్ ఆర్ ప్రొటెక్టెడ్ వైల్ అలౌయింగ్ ద స్టేట్ టు పర్సూ ద సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్. రైట్, సో సోషియో ఎకనామిక్ ఆబ్జెక్టివ్. సో ఇండివిజువల్ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూనే స్టేట్ ని సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్ ని పర్సూ చేయడం గల బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు? when there is a balance between fundamental rights and DPSPs. The balanced approach between fundamental rights and DPSPs allows the necessary scope for implementing the socio-economic reforms to establish the welfare state. Let us look at another question. A unified nation does not necessarily need to have uniformity. In this context, discuss the merits and demerits of the idea of UCC, Uniform Civil Code. A unified nation does not necessarily need to have uniformity. స్టేట్మెంట్ ఇచ్చారు మనకి. ఏమంటున్నారు? యూనిఫైడ్ నేషన్ అనేది యూనిఫామ్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ డిస్కస్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద UCC, Uniform Civil Code. Right, first thing, topic is UCC, Uniform Civil Code. What is article number? Article 44 of the Indian Constitution. What does it say? It directs the state to work towards implementing UCC for all its citizens. Right. So what is the aim of this state UCC? To have one set of laws for everyone in the country. One set of laws for everyone in the country that governs the personal matters. So what is the meaning of UCC? UCC is to have one set of laws for everyone in the countries that governs the personal matters. Personal matters అంటే ఏముంటాయి? Like marriage, after marriage like inheritance, కిడ్స్ ఉన్నప్పుడు, కిడ్స్ లేకుంటే అడాప్టేషన్. రైట్, సో లేదు మ్యారేజ్ నుంచి డైవర్స్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని పర్సనల్ మ్యాటర్స్లో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ రిగార్డ్లెస్ ఆఫ్ ద రిలీజియన్ని గవర్న్ చేయడానికి వన్ సెట్ ఆఫ్ లాస్ని తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. అర్థమైంది కదా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? టు హ్యావ్ వన్ సెట్ ఆఫ్ లాస్ for every section of the society in the countries in personal matters
like marriage, divorce, inheritance, and adaptations, right? So ఇది కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటుంది, స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేవింగ్ ఏ యూనిఫైడ్ నేషన్ డస్ నాట్ నెసెసర్లీ నీడ్ టు హ్యావ్ యూనిఫార్మిటీ. ఏ యూనిఫైడ్ నేషన్ డస్ నాట్ నెసెసర్లీ నీడ్ టు హ్యావ్ యూనిఫార్మిటీ అని అడుగుతున్నారు. సో యూనిఫైడ్ నేషన్లో ఇండియాలో స్పెషల్లీ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు? ఇండియా ఈజ్ ఎ plural country. It's a having diversity, diverse and plural country. Many religions, caste, ethnicities, customs, traditions అనేవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ అనేది ఎ టఫర్ వన్. It is debated and contentious. It is complex as well, right? So implementation is very complex and debated one. So but ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని అడుగుతున్నారు. సో వీ హ్యావ్ టు మెన్షన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ యూసీసీ, హ్యావింగ్ యూసీసీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, equality and justice. A UCC would provide the same legal rights and obligations to all the citizens of the country, ending the different treatments under various religions. Ending the different treatments under various religions. That means various religious laws. Religions I means here religious laws. So it is providing same set of laws for everyone, ending the discriminations so that are prevalent in the different religious laws as well. What is the benefit of this one? The benefit of this one is eliminating the gender discrimination that is prevalent in various religious laws, ending the discrimination, especially gender discrimination that is prevalent in various religious laws. Second thing is women rights. Women rights ఎలా వస్తుంది? In traditional societies, women face discrimination and often given fewer rights compared to the male section. So their status is seen inferior compared to the male counterparts, right? So in different patriarchal society, and these are favored by the religious laws as well. These are favored by religious laws as well. Now, how UCC will benefit? UCC would ensure that women have the equal right in matters like marriage, inheritance, thus improving the social and economic status of the women. Another thing is uniform set of laws. Currently different communities follow and they come under different set of laws for personal matters like marriage and divorce and all. So implementation will help in simplifying the legal process, making it easier for people to understand their rights and duties. Simplification will lead to the greater understanding of the laws, and there won't be any scope for discretion as well. At the same time, legal consistency. Same thing. There is an extension of the uniform laws. See, bodies like there are certain informal bodies like caste panchayats. They take the decision which are against the constitution, right? Which are the against the constitutional rights. So UCC would end these kind of practices. UCC would end these kind of practices on by following the same legal standards, reducing the informal bodies influence on individuals or personal matters, right? ఇప్పుడు విలేజెస్లో ఏముంటుంది, ఎక్కువగా పర్సనల్ మ్యాటర్స్ ఏదైతే మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్టేషన్ ఉంటుందో వాటి యొక్క పెద్దలు ఏదైతే ఉన్నారో అక్కడ కప్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించేసి అందరికీ సేమ్ లెవెల్లో ఈక్వల్ రైట్స్ ఆఫ్ జస్టిస్ తీసుకురావాలంటే యూసీసీ తీసుకొచ్చినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది, రైట్? అట్ ది సేమ్ టైం నేషనల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, డిఫరెంట్ లాస్ అనేది డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్గా ఉన్నాయి. సో దెర్ ఇస్ a small scope for the division in the society, right? So these are creating the divisions in the society. UCC వస్తే ఏం జరుగుతుంది, UCC వచ్చినప్పుడు సేమ్ లాస్ అనేది అప్లికబుల్ అందరికీ అవ్వడం వల్ల ఎవ్రీవన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద ఈక్వల్ లాస్. దిస్ హెల్ప్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫర్దర్. ఇంటిగ్రేషన్ అనాలి, ఇంటిగ్రేషన్ నార్మల్గా కాదు, ఇంటిగ్రేషన్ ఫర్దర్ in the society, right? So there are certain demerits as well. What are the demerits? First thing first, secularism concerns. India is a secular country, people are free to practice their own religion, right? But ఇలాంటి ఇంప్లిమెంటేషన్ అనేది ఏం చేస్తుంది, ఇట్ మైట్ ఇంటర్ఫియరెన్స్ విత్
with Article 25 and Article 26, which guarantee the religious freedom, right? At the same time, cultural sensitivity. Some regions in India have unique customs and traditions, so that are protected by the constitution itself, right? Like Nagaland, Meghalaya, Mizoram. ఎప్పుడైతే ఈ ట్రెడిషనల్ కస్టమ్స్ని తీసేయాలని చెప్పేసి తీసేసి యూనిఫైడ్ ప్రాక్టీసెస్ని యూసీసీ ద్వారా ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, సో వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్, వీఆర్ గోయింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఇట్ సెల్ఫ్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లైక్ ఆర్టికల్ 371, right? Another thing is religious opposition. Religious opposition. Some religious groups might view UCC as an attack on these traditional practices and belief systems, right? So they may resist these changes that interference with the that interfere with the traditional practices. They may see these things, implementation of UCC, as the encroachment of state into their own domain, so thus they may oppose these kind of implementations, right? So there could be another possibility, religious opposition as well. At the same time, consensus challenges. See, reaching an agreement on what the UCC should contain itself is a difficult one. యూసీసీలో ఏ ప్రాక్టీసెస్ ఉండాలి అనేది కూడా కన్సెన్సస్ బిల్డ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్, రైట్? సో ఏ యూనిఫామ్ లా దట్ ఈస్ acceptable to all religious communities is very difficult one. Coming up with a unified document that satisfies all religious people will be a difficult and tough task, right? So potentially it may lead to the social unrest in a society like India, which is very diverse in nature. సేమ్ రిలీజన్లోనే చాలా సెక్ట్ అనేవి ఉండడం జరుగుతుంది, డిఫరెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఒక యూనిఫైడ్ ప్రాక్టీస్తోని రావడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అప్రోచ్? యూ కెన్ మెన్షన్ ద ఆల్టర్నేటివ్ అప్రోచ్ టు ది యూసీసీ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్, కోడిఫికేషన్ ఆఫ్ పర్సనల్ లాస్. Codification of personal laws. Instead of implementing directly UCC, we can first codify the personal laws, thus reducing the individual discretion, right? Arbitrary interpretation అనేది తగ్గుతూ ఉంటుంది, right? So we can identify the best practices through this codification practice, right? సో ఏదైతే యూసీసీ ఇంప్లిమెంట్ చేసే ముందు ఖచ్చితంగా రిలీజియస్ ఏవైతే పర్సనల్ లాస్ ఉన్నాయో ఆ పర్సనల్ లాస్ అన్నింటినీ కోడిఫై చేయడం ద్వారా అందులో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ని ఫస్ట్ అడ్రస్ చేయగలుగుతాము, డిస్క్రిమినేషన్ని తీసేయగలుగుతాము, రైట్? సో రిలీజియస్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తూనే ఆ డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయగలుగుతాము, రైట్? సో కంక్లూషన్ ఏం రాయాలి? కంక్లూషన్ షుడ్ బి లైక్ ఏ బ్యాలెన్స్డ్ వన్. అగైన్ ఎప్పుడైతే మెరిట్స్ డిమెరిట్స్ అన్నారో ఒక ప్రాక్టీస్ తీసుకుంటున్నప్పుడు విచ్ ఈస్ ఇంపాక్టింగ్ ద వైడర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, వీ హ్యావ్ టు మెన్షన్ ఏ బ్యాలెన్స్డ్ కంక్లూషన్. బ్యాలెన్స్ కంక్లూషన్ అనేది మెన్షన్ చేయడం అవసరం. యూజువల్లీ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ హ్యాస్ పొటెన్షియల్ టు బ్రింగ్ significant positive changes in the society, especially in terms of equality and justice. However, it could pose challenges related to the religious freedom, cultural diversity. So implementing UCC should not be like imposing the majoritarian view on the society, but it should aim to end the discrimination and modernize the రిలీజియస్ ప్రాక్టీసెస్, రిలీజియస్ లాస్. ఒక మెజారిటీ వ్యూని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా ఏదైతే పర్సనల్ లాస్లో ఉన్నాయో వాటి యొక్క వీక్నెస్ ఆర్ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎట్ సేమ్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ టు మోడర్నైజ్ ద పర్సనల్ లాస్. దట్ షుడ్ బి ద ఎయిమ్, దట్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. ఎట్ ద సేమ్ టైమ్ దెర్ హ్యాస్ టు బి కన్సెన్సస్ అనేది ఉండాలి, కన్సెన్సస్ని బిల్డ్ చేయాలి. కన్సెన్సస్ని బిల్డ్ చేసిన తర్వాతనే ఇలాంటి మేజర్ స్టెప్ని తీసుకోగలుగుతాము. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్లూరలిస్టిక్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ యాజ్ వెల్ ఫర్ సక్సెస్ ఆఫ్ దిస్ UCC. Therefore, any steps towards UCC should be taken with a careful consideration and wide agreement of the society that should truly serve the purpose of justice and equality rather than imposing the majoritarian view, right? This should be our conclusion. Our conclusion should be UCC should be aimed to end the discrimination and modernize the personal laws, not to enforce the
majoritarian views. So it should be implemented only with the consensus to bring about the justice and equality and justice and equality. Conclusion అనేది ఇలా బ్యాలెన్స్డ్ గా రాయాలి. Let us discuss another question. How do the directive principles of state policy reflect the ideals of a welfare state? Also mention the challenges in achieving the ideals of a welfare state through DPSPs. How do directive principles of state policies reflect the ideals of a welfare state? Welfare state అనే కాన్సెప్ట్ ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ పార్ట్ లో ఏమడుగుతున్నారు? ఛాలెంజెస్ అడుగుతున్నారు. ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ద ఐడియల్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ త్రూ డిపిఎస్పిస్. సో డిపిఎస్పిస్ లో ఉన్న లిమిటేషన్స్ ఏమున్నాయో వెల్ఫేర్ స్టేట్ ని అచీవ్ చేయడానికి వాటిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏంటి? ఇక్కడ టాపిక్ బీయింగ్ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అనేది ఇక్కడ మనకు టాపిక్. దాంట్లో ఉన్న డైమెన్షన్ ఏంటి? డిపిఎస్పిస్ ద్వారా వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ని రియలైజ్ అవ్వడం, అచీవ్ చేయడం. సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి వెల్ఫేర్ స్టేట్. అట్ ద సేమ్ టైం డిపిఎస్పిస్ కూడా అనేది వీటి యొక్క ఇంపార్టెన్స్ రాయాలి. డిపిఎస్పిస్ ఇంపార్టెన్స్ రాస్తూ హౌ దే ప్రమోట్ ద వెల్ఫేర్ స్టేట్ అనేది రాయాలి. See, first thing, welfare state అంటే ఏంటి? A government which assumes the responsibility for the welfare of the citizens, right? So that is a concept of welfare state. Welfare state అంటే government takes the sole responsibility for the welfare of the citizens by providing social and economic protections. Social includes protection for the marginal sections, promotion of social welfare, at the same time promoting social justice in the society. Economic could include ensuring economic equity, health and education. You can even include environmental sustainability as well. సో ఇవి ప్రొవైడ్ చేస్తూ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ని ఎన్షూర్ చేయడం అనేది వెల్ఫేర్ స్టేట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. వెల్ఫేర్ స్టేట్ ఈస్ ఎ form of government or is the government which assumes the responsibility of the welfare of the citizens, rather well-being of the citizens. Well-being అనేది citizens యొక్క well-being అనేది it's the sole responsibility of the state government states, right? So it includes provision of for both social upliftment and economic upliftment, right? సో ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో డిపిఎస్పిలో ఉన్న ప్రొవిజన్స్ అనేవి ఎలా వీటిని ప్రొవైడ్ చేస్తున్నాయని 1-to-1 మ్యాపింగ్ చేయడం ద్వారా యూ కెన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్, రైట్? సో ఏవైతే డిపిఎస్పిస్లో ఉన్న ప్రొవిజన్స్ తీసుకొని హౌ దే ఆర్ ఎన్షూరింగ్ ద సోషల్ వెల్ఫేర్, హౌ దే ఆర్ ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్ అండ్ హౌ దే ఎయిమ్ టు ప్రొటెక్ట్ ద మార్జినల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎట్ ద సేమ్ టైమ్ provisions related to health and education, economic equity, environmental sustainability, వీటన్నింటి గురించి మెన్షన్ చేస్తే ఇండైరెక్ట్లీ we can address the concept of welfare state. First thing, DPSPs అంటే ఏంటి? They are the guidelines or ideals or principles that aimed at promoting the welfare state, right, through social, economic and political justice. So link pair ఏం రాయొచ్చు? They guide the government in making policies and laws aimed at creating a more equitable and just society as discussed below. First thing, promotion of social welfare. ఎలా చేస్తుంది ప్రమోషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అనేది? ఎలా జరుగుతుంది? ఆర్టికల్ 38 ఉంది. ఆర్టికల్ 38 aims to promote the welfare of the society. It states the government should work towards improving the well-being of people by ensuring fairness in the society, economy, politics, right? So this means reducing the gap between rich and poor, at the same time making sure that resources are equitably shared across all the sections of the society, right? Reducing the gap between rich and poor, at the same time ensuring that resources are distributed across the sections of the society equitably, అంటే అందరికీ సమానంగా, సమాన నిష్పత్తిలో అందరికీ అవైలబుల్గా ఉన్నాయని చేయడం కోసం.
So it aims to promote the welfare of the people, securing the social order through justice, social, economic and political. సో జస్టిస్ ని సెక్యూర్ చేయడం ద్వారా వెల్ఫేర్ ని చేయాలని చెప్తూ ఉంటుంది ఆర్టికల్ 38. Whereas Article 41 states that government should support the people who are unemployed. Right? Article 41 ఏం చెప్తుంది? State should support the people who are unemployed, or elderly people, or sick people, even the disabled sections of the society. So this mentions that government should care for the people who are vulnerable sections of the society, It states that there should be a public assistance, that is nothing but government support in cases of unemployment, old age, sickness and disability, right? Article 42 states that government should make sure that workers have safe and fair working conditions, and that mothers get the maternity relief as well, right? Maternity relief. This protects the workers' rights, at the same time their welfare. So it is trying to have just and human conditions of work, right? This means they are asking for safe working conditions. It provides for safe working conditions. So this means they are trying to promote the welfare in the society, social welfare. Another thing is economic equity meaning the fair distribution of wealth and resources among the members of the society, that ensuring that everyone has a adequate standard of living. Economic equity meaning there is a fair distribution of wealth and resources among all the members of the society, thus ensuring that all individuals have equal access, right? Equal access and adequate means of living, right? So how does it aim to promote? Article 39 promotes for economic justice. Thus it states that there should be equal pay for both men and women should get equal pay for the same work. And another thing is wealth and production resources should not be controlled by a few people. Prevention of concentration of wealth, right? And means of production. సో ఇక్కడ ఏదైతే ఉందో వెల్త్ అండ్ ప్రొడక్షన్ అనేది కొంతమంది చేతిలోనే ఉండకూడదు అనేది అనదర్ కాన్సెప్ట్. థర్డ్ వన్ ఈస్ everyone should have the right to earn a decent living. That means right to adequate means of livelihood for all citizens. At the same time, Article 43 states that government should ensure workers get fair wages and a good standard of living, thus making sure that all economic needs of the people are met. So there it promotes for fair wages, at the same time decent standards of life for all workers, thus ensuring the economic well-being and security. Another concern is it aims for providing education and health as well. Article 45 directs the government to provide free and compulsory education to all children, as education is crucial for their development and societal growth as well, right? So education is very important for the societal growth and individual well-being as well. So it aims for providing free and compulsory education for the children. At the same time, Article 47. So Article 47, right? So the government should work to improve the nutrition, living standards and the health of the people. Article 47 says for raising the nutrition and the standard of living of people to improve the public health, ensuring the well-being of the population. Another thing is social justice. Social justice meaning a fair and just distribution of resources and opportunities in the society. A fair and just distribution of opportunities and resources in the society. Why? To ensure that all individuals have equal access to
succeed, equal opportunities and access to succeed. That is the concept of social justice. Article 46 says government should promote the education and economic interest of the scheduled caste, scheduled tribes and other weaker sections of the society, protecting them and providing them the social justice and preventing them from the exploitation, providing safety against the exploitation concept as well, exploitation as well. Article 48. Article 48, government should modernize the agriculture and animal husbandry, ensuring the sustainable development and food security. It states for the government to organize the agriculture and animal husbandry on modern and scientific lines, and thus promoting the sustainable development and ensuring the ఫుడ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే అగ్రికల్చర్ అనేది మోడర్న్ లైన్స్లో జరుగుతున్నప్పుడు మాత్రమే ఫుడ్ సెక్యూరిటీకి స్కోప్ ఉంటుంది. ఎల్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా అగ్రికల్చర్ని అండ్ ఎనిమల్ హస్బెండరీని మోడర్న్ లైన్స్ మీద చేయాలి అని చెప్తూ ఉంటుంది, సైంటిఫిక్ లైన్స్ మీద చేయాలని చెప్తూ ఉంటుంది, thus ensuring the food security. Another thing is protection of marginalized group. Article 39A states that legal system should provide justice based on equal opportunity, and the government should provide for free legal aid to those who are in need. Ensuring that no one is denied the justice due to their economic or social conditions. It aims for equal opportunity, at the same time free legal aid to those who are in need. ఎవరైతే ఎకనామిక్ వల్ల వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి అవ్వకుండా ఉండడం కోసం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది, లీగల్ ఎయిడ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది, రైట్. లాయర్స్ ఎంగేజ్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ ఇలా ఓన్లీ మనీ వల్ల వాళ్ళొకరు జస్టిస్ని పొందలేకపోతున్నారు అని అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద సొసైటీ. హెన్స్ DPSP's mandate government to provide the free legal aid to those who are in need. Another thing is Article 43A. Article 43 ఏం చెప్తుంది, workers should be allowed in the participation of management of industries, right. This reflects the idea of industrial democracy. It aims for promoting the participation of workers in the management of industries, thus promotes the industrial democracy. Another thing is environmental sustainability. What is the meaning of sustainability? Sustainability means ability to meet our present requirement without compromising the needs of future without compromising the ability of future generation to meet their own requirement. So environment sustainability అనేది కూడా అవసరం. It's a inclusive part of economic development, right. So Article 48A directs the state to protect and improve the environment and to safeguard the forest and wildlife of the country, thus promoting the sustainable development. But so implementation through various policies. This one we are mentioning various examples. First thing is right to education. 2009, it provides free and compulsory education to children aged 6 to 14 years of age. Another thing is MG Narega ఏం చేస్తుంది, guaranteed employment for 100 days to rural households. Midday meal scheme 1995 aims to improve the nutritional status of school aged children. At the same time, National Food Security Act 2013 that ensures access to adequate quality of food at affordable prices. But there are certain challenges in achieving these ideals of a welfare state through DPSPs. There are certain challenges in achieving. First thing is non-justiciable nature of the DPSPs. What is the challenge here? DPSPs ఏంటి, enforceable గా కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ చేయలేము ఫర్ దేర్ వయలేషన్, ఫర్ నాట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ DPSPs.
సో హెన్స్ దెర్ ఇస్ నో లీగల్ ఆబ్లిగేషన్ ఫర్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ దెమ్. గవర్నమెంట్ మీద ఒక లీగల్ ఆబ్లిగేషన్ అంటూ ఏదీ లేదు వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం. దానివల్ల ఏం జరుగుతుంది, ఇంపాక్ట్ ఏమవుతుంది, వేరియస్ గవర్నమెంట్స్ ఆర్ ఇదర్ నెగ్లెక్టింగ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఈస్ బీయింగ్ వెరీ స్లో. వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అన్న స్లోగా ఉంటుంది ఆర్ ఆల్టుగెదర్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఏదైతే సోషల్ వెల్ఫేర్, ఎకనామిక్ జస్టిస్ ఉందో అవి జరగడం లేదు, లీగల్ అబ్లిగేషన్ లేకపోవడం వల్ల గవర్నమెంట్స్ అనేవి వాటిని లైట్ తీసుకుంటున్నాయి ఆర్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటే చాలా స్లోగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. తద్వారా ఏం జరుగుతుంది, ఏదైతే సోషల్ వెల్ఫేర్ అనుకుంటున్నామో, ఎకనామిక్ జస్టిస్ అనుకుంటున్నామో అవి చేరడం లేదు. అనదర్ థింగ్ ఈస్ రిసోర్స్ కన్స్ట్రెంట్స్ అంటే లిమిటేషన్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్, హ్యూమన్ అండ్ అదర్ మెటీరియల్ రిసోర్సెస్, రైట్, విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ పాలసీస్. సో ఏవైతే సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేది అవసరం అవుతూ ఉంటుంది ఈ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, పాలసీస్ లేకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ అనేది బడ్జెట్లో అలొకేషన్స్ తగ్గిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ దీస్ policies in the laws, right? So they are not implementing these welfare mechanisms effectively. Another thing is political will. So commitment అనేది ఉండాలి political leader to undertake these actions, right, to achieve these goals and actions even if they are challenging and even if they are unpopular, right? So their commitment is required from the political bosses to take these initiatives even if they are unpopular and challenging. సో పొలిటికల్ విల్ అనేది చాలా అవసరం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పీస్ రిక్వైర్స్ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ అండ్ కమిట్మెంట్ బికాస్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ అన్పాపులర్ ఇన్ నేచర్ అండ్ ఛాలెంజింగ్ యాజ్ వెల్. ఎగ్జాంపుల్ యూసీసీ, రైట్? సో ఇంపాక్ట్ ఏం జరుగుతుంది, షార్ట్ టర్మ్ పొలిటికల్ గెయిన్స్కి మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఏవైతే వెల్ఫేర్ గోల్స్ ఉన్నాయో వాటికి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరగట్లేదు. దెర్ ఇస్ ఎ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద పాలసీ pickings, policy formulation, and there is delays as well. There are certain delays in the implementation as well. Another thing is bureaucratic inefficiencies. We do know bureaucracy is infamously known for red tapeism, corruption, and inefficiency, right? So these also lead to the delay in the implementation of these welfare mechanism, these welfare activity. Impact ఏం జరుగుతుంది, it is reducing the effectiveness of the welfare program and leading to the poor service delivery అనేది తగ్గిపోతూ ఉంటుంది because of the inefficiency within the government agencies that are resulting in the delays, corruption, mismanagement, right? These are hindering the effective implementation of the policies. Another thing is socio-economic inequalities. There are disparities in the society in terms of income, wealth, and access to resources and even opportunities as well. So there are each section having different level of access to these kind of opportunities. Thus it is hindering the progress in the society, equitable progress in the society, right? There are economic and social inequalities in the society. There is a caste-based discrimination as well, barriers in the society. These hinder equitable distribution of resources and opportunities. Impact ఏం జరుగుతుంది, ఏవైతే మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నాయో దే ఆర్ బీయింగ్ డినైడ్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్. ఏవైతే మార్జినల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి బెనిఫిట్స్ అందాలో అవి అందకుండా పోతున్నాయి. దే ఆర్ ప్రివెంటింగ్ మార్జినల్ సెక్షన్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్. Another thing is public awareness and participation. The level of knowledge and understanding among the general public about certain issues, policies, programs is known as public awareness. There is a low level of awareness in the public about these policies, right? Hence there is a low participation in the welfare of the program. ఈ ప్రోగ్రామ్స్లో ఏంటంటే అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది. ఇంపాక్ట్ ఏం జరుగుతుంది, యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల గవర్నమెంట్స్ అనేవి దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఆర్ దెర్ ఇస్ అ డిలే
in the implementation of these programs. At the same time, they are not reaching the intended beneficiaries effectively. They are only being taken away by certain sections of the society, top layers. Everything marginal unnaro, they are being in the same position, right? So public awareness అనేది లేకుండా పోతుంది. Another thing is రీజనల్ డిస్పారిటీస్. రీజనల్ డిస్పారిటీస్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి సొసైటీలో, ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్లో. దెర్ ఆర్ differences between the wealth and resources, urban rural divide, northern states versus southern states, capital cities versus other cities within the states. సో ఇలా చాలా రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి. రీజనల్ డిస్పారిటీస్ ఎక్కువగా ఇలా ఉండడం ద్వారా రిసోర్స్ అలొకేషన్ ఏదైతే ఉందో వాటిలో డిస్పారిటీస్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఇంపాక్ట్ ఏం జరుగుతుంది, కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ అనేది చాలా ఎక్కువగా బెనిఫిట్స్ని పొందుతున్నాయి. కొన్ని సెక్షన్స్ ఏంటంటే బెనిఫిట్స్ అవ్వట్లేదు. స్పెషల్లీ ఇన్ ద అర్బన్ సెక్షన్స్ వాటిలో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. రూరల్ సెక్షన్స్లో బెనిఫిట్స్ అనేవి ఉండడం లేదు. అందువల్ల ఏంటంటే ఈ ఏవైతే డివిజన్స్ ఉన్నాయో ఫర్దర్గా ఇంకా వైడెన్ అవుతూ ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. అనదర్ థింగ్ ఈస్ లీగల్ అండ్ స్ట్రక్చరల్ కన్స్టెంట్స్. దెర్ ఆర్ సర్టన్ లీగల్ అండ్ స్ట్రక్చరల్ కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యారియర్స్ ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ని ప్రివెంట్ చేస్తున్నాయి. సచ్ యాజ్ రిస్ట్రిక్షన్ లాస్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఎగ్జాంపుల్ ఏంటి, ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్స్ అండ్ లేబర్ రెగ్యులేషన్స్. సో దీస్ ఆర్ ఇంపెండింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పిస్, రైట్? సో లీగల్ కన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి. ఇంపాక్ట్ ఏం జరుగుతుంది, ఏవైతే లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాలో, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ తీసుకురావాలో వాటన్నింటికి ఛాలెంజింగ్గా అవుతున్నది. గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ద effective reforms in these areas as well. Another thing is globalization. Globalization is the process by which the businesses, cultures and governments from different countries interact and as well as integrate on a global scale, leading to the interconnectedness and interdependencies, right? It's a process of businesses, cultures and governments from different countries interact and integrate, leading to the ఇంటిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. గ్లోబలైజేషన్ వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి, గ్లోబలైజేషన్ రావడం వల్ల ఎకనామిక్ ప్రెషర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో సర్టన్ ప్రోగ్రామ్స్ని, పాలసీస్ని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దే వాంట్ us to implement certain policies. They want us to implement certain policies as well. They may hinder social welfare. They may hinder social welfare. They may prioritize economic growth over social welfare. They may ask us to prioritize the economic growth over social welfare, such as employees ni hire chesukodam, fire chesukodam, ఏ రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ నుండి ఉండకూడదు అని చెప్తారు as part of liberalism, right? So this often leads to the reduced spending on welfare program and increased inequality and lower regulation of these industries as well. Right? Finally, what is the conclusion? Though finally conclusion ఏం రాయొచ్చు, కంక్లూజన్ లో ఇక్కడ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేవి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. Despite the challenges, DPSPs continue to shape the India's governance. At the same time, they shape the socio-economic landscape of India, right? Reflecting the commitment to welfare state ideal of the constitution. Despite the limitation and challenges, DPSPs continue to shape the governance and socio-economic landscape of India, thus reflecting the commitment of Indian Constitution to promote the welfare state, welfareism in the society, right?